నెక్స్ట్ బంకచర్లపై ఎవరు మాట్లాడొద్దన్న బాబు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో చాలా అంశాలు పార్సారథి గారు మినిస్టర్ గారి బయట ఉన్న ఒకటి అమరావతికి సంబంధించి డిస్కషన్ చేశారు. అది కంప్లీట్ 44,000 acres అని. రెండోది గండికోటకు సంబంధించిన కొంచెం ప్రాజెక్ట్ చెప్పారు. అట్లా బంకచర్ల విషయంలో వివాదం అవుతుంది, దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. ఎవరు మాట్లాడొద్దని. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా 200 TMCని మీరు కూడా ఉపయోగించుకొని 200 TMC 3,000 TMC వరకబోతుందని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మాట్లాడారు. ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. పోయాలని లేదు మాకు. వారు వారి వారి రాజకీయ అవసరాల కోసం లేకపోతే వారి వారి రాజకీయ బలహీనతల కోసం ఏమైనా మాట్లాడితే మాకు తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మాకు తెలియదు. మేము మాత్రం వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను వినియోగించుకుని 2 రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వచ్చు. మేమేమి ఎవరి నీటి హక్కును మేము లాక్కుండా ప్రయత్నం చేయట్లా. బంకచర్ల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వారు DPR సబ్మిట్ చేయమంటం జరిగింది అని కూడా చేస్తున్నాం. మేము దుమ్మెత్తిపోయాలని నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకచర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకచర్లలో 3,000 TMC సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? అదే అండి మొత్తానికి పెట్టుబడుల అంశం ఒకటండి. నెక్స్ట్ ఈ ఏదైతే కార్యక్రమాలు చేశారో శ్రీనివాస్ ఇంకా జాయిన్ అవ్వలేదు, నడుస్తూ ఉండేది. నెక్స్ట్ 76 ఏళ్ల వయసులో ఇదేమి స్టామినా బాబు తన ప్రెజెంటేషన్తో ఆశ్చర్యపరిచిన సీఎం. నిన్న ఉంచున్నారని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆ శక్తి, ఆ సామర్థ్యం, అంటే ఆలోచన, కష్టపడే తత్వం, ఆ ఓపిక ఇవన్నీ ఎవరికి రావు. కొత్త జనరేషను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నిజంగా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరిని రోల్ మోడల్గా తీసుకొని నేర్చుకోవాలి. ఆయన పడేటువంటి ఆ కష్టం గురించి ఎవరైనా చూసి రోల్ మోడల్గా భావించి కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడో జరిగిపోయిన హిస్టరీలో ఉన్నటువంటి చాలామంది నేతల గురించి మాట్లాడుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ఉన్నటువంటి లీడర్. ఉదయం పూట 5:30కు మొదలుపెట్టి రాత్రి 11:30-12 గంటల వరకు ఆయన చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయనకి పేషెన్సీ కానీ, ఆయన తినే ఫుడ్ కానీ, ఆయన చేసే వ్యాయామం కానీ, మనుషుల పట్ల ఆయన ప్రవర్తించే విధానం కానీ, ఇట్లాంటి ప్రతి అంశాన్ని గనక చూసి గనక నేర్చుకోవటం మొదలు పెడితే ప్రతి ఒక్క మనిషి 100% సక్సెస్ఫుల్ రేటింగ్లో ముందుకు వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆయన ఒక ఎనర్జీ డిపార్ట్మెంట్ తీసుకొని అడగండి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకొని అడగండి, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొని అడగండి, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకొని అడగండి. అసలు ఏ డిపార్ట్మెంట్ మీద దేని గురించి అడిగినా కూడా ఆయనకున్నంత నాలెడ్జి, ఆయనకున్నంత ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్యూచర్ని అనేది చెప్పడంలో అతనికి ఆ శక్తి ఉంది. అంటే ఇది మనం ఏదో చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెబుతున్నాం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అట్లాంటి గుడ్ క్వాలిటీస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర 90% పైగా ఉంటాయి. రాజకీయంగా మరి చేయకపోతే రాజకీయంగా మనుషులు వాళ్ళ పార్టీలే నడవవు కదా. రాజకీయంగా ప్రత్యామ్నాయ ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా, ప్రస్తుత విధానాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీని వాళ్ళు నడిపించుకోవాల్సిందే. కానీ అసలు హ్యూమన్ టచ్ కావచ్చు, అది అంటే జనరల్గా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్తే అది ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. నిన్న యోగాంధ్ర దాని మీద విమర్శలు ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ దాన్ని అంత జాగ్రత్తగా మానిటర్ చేసి ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. అనిల్ ఉన్నారు సార్. అనిల్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం సందేశం ఇచ్చారు?
ఖచ్చితంగా సార్ 1 ఇయర్లో ఆయన సాధించిన సత్ఫలితాలతో పాటు గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం పైన పూర్తి స్థాయి ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా అధికారులు మంత్రులు ఎలా కలిసి పనిచేయాలి అనేది చెప్పారు. ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు పురోగతి వైపు ఎలా ముందుకెళ్తుందనే విషయం దాదాపు 1:40 పైగా ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్. ఇక్కడ ఏంటంటే సార్ ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆ వయసులో 73 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ అలసట అనేది లేకుండా అనుక్షణం రాష్ట్రం కోసం పరితపించడం, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన పదే అటు అధికారులని, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రాబోయే 4 ఏళ్లలో శక్తివంచన లేకుండా ఇచ్చిన హామీల అమలుతో పాటు మరికొన్ని అదనంగా కూడా ప్రజలకు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు 80% వరకు హామీల అమలు విషయంలో ఇప్పటికే కూటమి సర్కారు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాల ద్వారా ఎక్కడ ఎలాంటి అలజడి, అక్రమ కేసులు, వేధింపులు ఇలాంటి వాటికి తావు లేకుండా పరిపాలన సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూడా నిన్న కార్యక్రమం అయితే చాలా జరిగింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రసంగం అనేది చాలా ఇన్డెప్త్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ విషయాలను కూడా ఈసారి అర్థమయ్యేలాగా అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా చెప్పారు సార్. రైట్ అనిల్, రైట్, థ్యాంక్